ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రివే అయ్యి మీరు మాట్లాడే భాష అదేనా? ఒక ఆడబిడ్డ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మహిళను పండబెట్టి తొక్కుతా అంటావా? నీ భాష మార్చుకో, లేకుంటే తగిన మూల్యం తప్పదని రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నీ భాష మార్చుకో, ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకునేదే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు. 6 గ్యారంటీలు అమలు చేశానని చెప్పుకుంటున్నావు. గ్యారంటీల అమలుపై చర్చిస్తే మీ బండారం అంతా బయటపడుతుందని, 6 గ్యారంటీ అమలుపై రాజీనామాకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, నాయకులు అంజయ్య, రాజేంద్రరెడ్డి, అనంతరెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావో ఆ పిల్లలతో మొత్తం పేర్లతో సహా ఈ 30,000 మందిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ పేర్లు లిస్టుతో సహా మీరు ప్రకటించాలి. పుట్టి గాలి మాటలు చెప్పొద్దు, ఆ లిస్టు ప్రకటించండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమి మేము తెలుసుకుంటాం, ఉద్యోగం వచ్చిందా లేదా. చూటా మాటలు చెప్పేది కట్టి పెట్టండి. ఇక మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంతో పాటు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి నిరుపేద యువకులకు చదువులకు డబ్బులు పెరిగినాయా బాబు? ఇంకా ఇవ్వట్లేవు, అంతేను అయిపోయిందని చెప్తున్నాం. ఎక్కడైనా వీటన్నిటికి పైసలు ఉన్నా నీ దగ్గర? ఉన్నాయా పైసలు నీ దగ్గర? నువ్వే చెప్తున్నావు కదా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిండు కేసీఆర్. సంవత్సరానికి 65,000 కోట్లు కట్టాలి. నీవు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటేనే 1,70,000 కోట్లు కావాలి. మళ్ళీ ఇవన్నీ ఎడికేలు చేస్తావు చెప్పాలి కదా, నువ్వు ఎడికేలు చేస్తావు. ఎందుకు జూటా మాటలు చెప్పి మోసం చేస్తున్నావు ఓట్ల కోసం? ఓసారి 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు. ఈ ఓటు మీ ఓటు కాదు, ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారికి వేసినటువంటి ఓటు. ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? మన ఓలేడుపులు, దొంగేడుపులు, ముసలి కన్నీరు ఎందుకు కలుస్తున్నారు మీరు? నన్ను ఓడగొట్టనికే కుట్ర బందుతున్నారు, నన్ను ఓడగొట్టనికే కుట్ర బందుతున్నారని ఏడ్చుకుంటూ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు నిలబడి గెలిచినావు కదా, ముఖ్యమంత్రి అయినావు కదా. ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కదా, నీ ఎలక్షన్ కాదు కదా. నీ బాధ ఏంటి? ఈ సీట్ ఓడిపోతే నన్ను దించేస్తారు అంటున్నావు. ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నావు? ఎందుకు దించుతారా? నేను నువ్వే చెప్తుంది గేట్ బార్లా తెచ్చిన, గేట్ మొత్తం గేట్ ఓపెన్ చేసిన, బీఆర్ఎస్ వెళ్ళి మొత్తం వచ్చేస్తున్నారు అంటున్నావు. నీకు భరోసా ఎందుకు లేదా బాబు? ఇంకా నిన్ను ఎవరు దించుతారు చెప్పండి? ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు, ఈ ముసలి కన్నీరు కట్టిపెట్టు. నిన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అయినావు. నీవు 6 గ్యారెంటీలు ఇస్తే, నిన్ను 6 గ్యారెంటీల మాట ఇస్తే ముఖ్యమంత్రి చేసిండు. వాటిని నెరవేర్చినాక నువ్వు మరో ఓటు అడగాలి. ఈ ఓటు నీ ఓటు కాదు. ఈ ఓటు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు చేసినటువంటి ఓటు, నరేంద్ర మోదీ గారిని గెలిపించేటటువంటి ఓటు, నీకు అరుణమ్మని గెలిపించేటువంటి ఓటు. నూటా మాటలు కట్టి పెట్టండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మొత్తం ఏకమే ఒక్క మహిళ మీద పడ్డారు కదా మీరంతా. ఒక్క మహిళను ఎదుర్కోనికే 5 సార్లు వచ్చినావు నువ్వు. 5 సార్లు ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఈరోజు 5 సార్లు వచ్చినావు నువ్వు. ఇక్కడ మీరు చేసినటువంటి మోసాలు చాలు. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపడానికి సిద్ధంగా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు ఎట్లా చేయాలో దాని గురించి ఆలోచన చేసి మాట చెప్పండి. కానీ వచ్చిన ప్రతిసారి వచ్చి మోదీ గారిని తిడతాం, డీకే అరుణమ్మని తిడతాం, మోదీ గారిని మాట అంటాం, మళ్ళీ కేంద్రంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం, కేంద్రంకి వెళ్ళి రాబడతాం అనే చుట్ట మాటలు చెప్పేది బంద్ చేయండి. ఈరోజు రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, కొత్తగా కళాశాలలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇది సాగునీటి ప్రాజెక్టులు కానీ, వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి. లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా, మహబూబ్ నగర్ ప్రజల్ని, వీళ్ళ యొక్క భాషను గమనించండి.
వీళ్ళు మాట్లాడే మాటల్ని గమనించండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాలమూరు ఆడబిడ్డ, పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఈ కరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లలా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఎదలో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరూ నేను కోరుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా. ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరి చేతులకి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈ రోజు మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డను అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు అరుణమ్మని చూస్తే గోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈ భాష మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడు. నీ ఇంట్లో వారికి ఆడపడుచులు ఉంటే ఈ భాషని ఇంకోసారి మాట్లాడు. నీ ఇంట్లో ఆడపడుచులు లేకుంటే నువ్వు ఈ భాష వల్ల ఒకసారి మాట్లాడుకో, గుర్తుపెట్టుకో. ఈ పథకం కింద ఈ జిల్లాలో లబ్ధి చేసిందో వేలతో సహా లిస్టు మాకు విడుదల చేయండి. దాంట్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చిన నిధులెన్నో బహిష్కృతం చేయండి. ఆ విషయాలు చెప్పకుండా మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలు 5 లక్షలు నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారతే. ఇంకా దోకా చేస్తారా మనుషుల్ని? ఇంకా దోకా చేస్తారా ప్రజల్ని? ఇంకా చెప్తున్నాడు గ్యాస్ పొయ్యి, కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలంట. ఎక్కడ కలిగించిన వాయను? కట్టెల పొయ్యిల నుంచి పేదవాళ్లకు ఆ కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ పొగతోన కళ్ళు దెబ్బతిని ఆడబిడ్డల కన్ను చూపు తొందరగా కన్ను చూపు కోల్పోతారు. ఆ పొగ పీల్చి ఊపిరితిత్తులు దెబ్బతిని చిన్న వయసులో ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యానికి గురవుతున్నారనేటటువంటి దీంతోన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా నరేంద్ర మోదీ ఇచ్చిండు. నువ్వు ఇచ్చినేమయ్యా చెప్పు, ఎన్ని ఇచ్చినావు నువ్వు కనెక్షన్? ఎన్ని కనెక్షన్లు నువ్వు ఇచ్చినావో చెప్పు లిస్టింగ్. రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఎన్ని ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినావో లెక్క చెప్పు. ఇంత చూటానా, ఇంత మోసమా? ఇంకనట 1200 సిలిండర్ అట. 1200 సిలిండర్ పెంచితే 500 తీసుకున్నాట. ఆయన సిలిండర్ ధర కూడా తెలియదు ఈరోజు రేవంత్ రెడ్డికి. సిలిండర్ ధర ఎంతుందయ్యా రేవంత్ రెడ్డి గారు? ఎందుకుందంటే ఆయన గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి నాటికి 2013లో 1150 రూపాయలు ఉన్నది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం దిగిపోయినాడు 1150 రూపాయల సిలిండర్ ధర ఉన్నది. ఇంకా మర్చిపోయినట్లు లేరు వాళ్ళు. ఈరోజు దేశంలో కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా అల్లాడుతుంటే ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రతి దగ్గర
రూపాయల వస్తువు 20 రూపాయలు అయిపోయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు బిడ్డలకు ఇబ్బంది కాదని గ్యాస్ రేటు పెరిగినా బయటికి వెళ్ళి గ్యాస్ మనం కిందికి దిగుమతి చేసుకుంటాం. బయట దేశాల యుద్ధాలు అయ్యి రేట్లు పెంచితే ఈరోజు రేట్లు పెంచవలసినటువంటి పరిస్థితుల్లో వాటికి పెంచిన రేట్లకు సబ్సిడీ అందజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. గ్యాస్ ధరలు తగ్గించి ఈరోజు 875 రూపాయలకు సిలిండర్ ధర, 875 రూపాయల సిలిండర్ ని 300 రూపాయలు 350 రూపాయలు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకున్న మహిళలకు 350 రూపాయల దగ్గర ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి వల్ల సబ్సిడీ అందజేస్తా ఉన్నారు. ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద మహిళలకు అందుతున్నటువంటి గ్యాస్ రేటు 528 రూపాయలు. 528 రూపాయల్లో నువ్వు 500కే సిలిండర్ అని చెప్తున్నావు. 500కే సిలిండర్కు 350 రూపాయలు నరేంద్ర మోదీ గారు అందిస్తుంటే నీవిచ్చేది 28 రూపాయలే. 28 రూపాయలే. ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా 500 రూపాయల సిలిండర్ కి నీవు ఇంతవరకు అందజేయలే. ఇయ్యకముందే ఆ 28 రూపాయలు నీకు ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. 500 సిలిండర్ మీరు ఇప్పటిదాకా మార్కెట్లో ఇచ్చింది లేదు ఏ మహిళకు కూడా. కానీ అబద్ధాలు చెప్తున్నారు ఇచ్చేసిన. ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉందా? దాని గురించి మాట్లాడండి. అరుణమ్మ గురించి ఏం మాట్లాడతారు మీరు? మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇంటికి నెలకు 2500 ఇస్తామన్నారు. ఒక్క మహిళకైనా ఇచ్చిందా? దాని గురించి మాట్లాడండి మీరు. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్క రైతుకైనా ఇచ్చిందా? దాని గురించి మాట్లాడండి మీరు. 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. ఆగస్టు 15 నుంచి ఇస్తారని అబద్ధాలు చెప్తున్నావు. మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం. పచ్చి చూడాలి చెప్తున్నావు. రైతు బంధు 15,000 రూపాయలు ఆగస్టు 15 నుంచి ఇస్తారంట. ఇయ్యకుంటే నేను ఏం చేయాలో చెప్పు. ఇయ్యకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 15 ఆగస్టు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లో వేయకుంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా? ఈ రోజు ఆ ప్రమాణం చేయి. ఎక్కడ ప్రమాణం చేస్తావు? ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానే మిస్టర్ రేవంత్ రెడ్డి. పచ్చి చూటా మాటలు చెప్పడం మానే. ఇలా చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు అంట, లోకల్ బాడీ ఎలక్షన్లు అంట. అంటే ఈ ఓట్ల కోసం లోకల్ బాడీస్ లో పోటీ జరగని వాళ్ళకు భయం పెట్టడానికే నువ్వు ఆడే నాటకంలో భాగం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంబడే పెడతా అని చెప్పి చూటా మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పు. స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు కనుక ఎలక్షన్లు అయినా 15 రోజుల్లో పెట్టకుంటే నిన్ను ఏం చేయాలో చెప్పు. రాజీనామాకు సిద్ధమా? రాజీనామాకు సిద్ధమని అడుగుతున్నా. రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి ప్రమాణం చేయి. మీరు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకండి. మీకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు. మీ ఫ్యామిలీ మీద ప్రమాణాలు చేయండి. మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. భార్య మీ కుటుంబం మీద ప్రమాణాలు చేయండి. మీ దొంగ డ్రామాలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయకండి. ఎందుకంటే మీకు రాముడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. వీడ వచ్చి దొంగ ప్రమాణాలు చేస్తే నమ్మనికి ఎవరికి సిద్ధంగా లేదు.